హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ నోట్ 30 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రాసెసర్ బాగుంది, దాని తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ బాగుంది, మరి 108 మెగాపిక్సెల్ కెమెరా అంటున్నారు. సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే JBL సౌండ్ వాళ్ళతోటి వీళ్ళు పార్ట్నర్ అయ్యి మొబైల్ని మార్కెట్లో తీసుకొచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ నోట్ 30 5G మొబైల్. సో మరి ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే అన్నీ ఇచ్చినట్టున్నారు. సో ఇక్కడ చూడండి, సౌండ్ బై JBL, చాలా పాపులర్ బ్రాండ్. 108 మెగాపిక్సెల్ కెమెరా, చూడాలి ఎలా ఉంటుంది అనేది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్, ఓకే సూపర్. 16GB ర్యామ్ ప్లస్ మళ్ళీ అంటే 16GB ర్యామ్ అంటే ఇది ఎట్లా చేస్తారంటే 8+8GB అన్నట్టు, ఇక ఏదో 8GB అంటే అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ 45 వాట్స్ ఆల్రౌండర్ ఫాస్ట్ ఛార్జ్ అంటున్నారు. సో ఓకే, ఇది కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసుకోవచ్చు. 8GB 256GB స్టోరేజ్లో ఉంది. మరి స్క్రీన్ సైజ్ అనేది ఇక్కడ చూపించారు చూడండి, 6.78 ఇంచెస్, అంటే పెద్ద స్క్రీన్ సైజ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఐకేర్ డిస్ప్లే విత్ లో లైట్ బ్లూ లైట్ ఉంటుందని చెప్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సూపర్ నైట్ మోడ్ ఉంటుందని చెప్తున్నారు. 14 5G బ్యాండ్స్ ఉన్నాయి, డ్యూయల్ స్పీకర్స్ ఉంటున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మరి దీని ప్రైజింగ్ ఏముంటుందో చూద్దాం. తర్వాత ప్రజెంట్ దీని యొక్క సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. ఈ మధ్య అయితే వీళ్ళు మంచి మొబైల్సే లాంచ్ చేస్తున్నారు. సో దీని కవర్ని మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ ప్యాకేజింగ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మారిపోయింది. ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళకి సంబంధించిన కలర్ కూడా, ప్యాకేజింగ్ కలర్ కూడా మారిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీనిపైన కూడా దానిపైన ఏమేమైతే మెన్షన్ చేశారో అవే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు మినిటెక్ డైమెన్సిటీ 6080 5G ప్రాసెసర్ ఇచ్చారు విత్ Android 13 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సైడ్ కొంచెం బాక్స్ లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ సిమ్ ఎడ్జర్ ఒకటి, దాని తర్వాత 45 వాట్స్ సంబంధించిన ఛార్జర్ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే ట్రాన్స్పరెంట్ ఒక బ్యాక్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సిమ్ ప్రొటెక్టర్ అయితే ఉంది. ఇక మొబైల్ విషయానికి వచ్చినట్టయితే డిజైన్లో కూడా వీళ్ళు ఇన్నోవేషన్ చూపిస్తున్నారు ఈ మధ్య ఇన్ఫినిక్స్ వాళ్ళు. సో మరి కవర్లో నుంచి మనం మొబైల్ని బయట తీసిన వెంటనే చూడండి, చూడ్డానికి మొబైల్ అనేది బాగుంది, ప్రీమియంగా అనిపిస్తుంది. దీనిపైన కూడా సేమ్ 8GB 256GB స్టోరేజ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. సో ఈ మధ్యకాలంలో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇక ఒక నెసెసరీ లాగా మారిపోయింది. 108 మెగాపిక్సెల్ కూడా కామన్ అయిపోయింది. ఇన్ఫినిక్స్ 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనుకుంటా, వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేశారు. ఇదే పవర్ ఆన్ బటన్. నెక్స్ట్ పైవైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గ్రిల్స్ చూస్తున్నాం మనం. ఇక్కడ సౌండ్ బై JBL అని మెన్షన్ చేశారు. ఇటు సైడ్ మనకు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. సో కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ కేస్, నాయిస్ క్యాన్సలేషన్, 3.5mm జాక్ ఉంది. దాంతోపాటు Type-C పోర్ట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఈ సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. దానికంటే ముందే నా చేదగిలి మొబైల్ అయితే బూట్ అయిపోయింది. సో దీనిలో చూడండి, మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకుని దాంతోపాటే ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది మొబైల్ అనేది. మరి ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో మొబైల్ అనేది ఆల్మోస్ట్ బూట్ అయిపోయింది. ఇక్కడ XOS తోటి అయితే ఈ మొబైల్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. బేస్డ్ ఆన్ Android 13 అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా నేను రిజిస్టర్ చేశాను. సో ట్యాప్ చేసిన వెంటనే అన్లాక్ అయిపోతుంది. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. సో మినిటెక్ డైమెన్సిటీకి సంబంధించిన ప్రాసెసర్స్ అనేవి మధ్య చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో అదే ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ దీనిలోకి వెళ్ళేసి మనము సాఫ్ట్వేర్ వర్షన్ గురించి మాట్లాడదాం. అది ఇక్కడ ఉంటుంది చూడండి. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 13 తోటి వచ్చింది. మరి బ్యాక్ వెళ్ళినట్టయితే మిగతా రకాల అన్ని ఫీచర్స్ ఉన్నాయి. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. 5000 mAh బ్యాటరీ చూడడానికి అనిపిస్తుంది. సో మరి మొబైల్లో బ్లోట్వేర్స్ ఉన్నాయా అంటే ఓకే, ఈసారి చాలా తక్కువ చేసేసారు. ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. అందులో కొన్ని మనకు యూజ్ అయ్యేవే ఉన్నాయి. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇక్కడనే వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం. ఈసారి నేను ఇంకా ఫొటోస్ క్యాప్చర్ చేయలేదు. దీంతో క్యాప్చర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే దీనిలో మనకు ఏ కెమెరా అని చెప్పేసి, వీడియో అని చెప్పేసి, ఫిల్మ్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటే మనము 2K 30 FPS రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ మనం 108 మెగాపిక్సెల్ కావాలంటే ఇక్కడ పైన ఉంది చూడండి. దీన్ని మనం ట్యాప్ చేసి 108 మెగాపిక్సెల్ తోటి క్యాప్చర్ చేసుకోవచ్చు. కొన్ని ఫోటో శాంపుల్స్ని అయితే యూస్ చేయండి. సో ఫ్రెండ్స్, స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ మీరు చూడొచ్చు. అన్ని కలర్స్ ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. బ్రైట్నెస్ పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. నెక్స్ట్ దీంతో నేను సౌండ్ పెట్టి చూశాను. సౌండ్ అయితే నిజంగా చాలా లౌడ్గా అయితే వస్తుంది. సో మరి ఒకసారి
గేమింగ్ కూడా చేసి చూద్దాం. మల్టీమీడియా పరంగా అంటే మల్టీమీడియా కన్జ్యూమ్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ అవి యూజ్ చేయడానికైతే దీనిలో మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్. గేమ్ ఆడేటప్పుడు ఎటువంటి ల్యాగ్స్ గానీ, లేకపోతే డిస్టర్బెన్స్ గానీ నాకు అనిపించలేదు. జటరింగ్ కూడా చూడడానికి అనిపియలేదు. కాకపోతే ఈ డిస్‌ప్లే ఏదైతే ఉంటుందో, ఈ డిస్‌ప్లే కారణంగా కొంచెం బ్లాక్‌గా అనిపిస్తున్నాయి మొత్తం. మరి ఒకసారి బ్రైట్‌నెస్ కూడా నేను ఫుల్‌గా పెంచుకొని చూస్తాను. యాక్చువల్లీ ఫుల్‌గానే ఉంది. అయినా కూడా మనకు ఇలాగ అనిపిస్తుంది. సో డిస్‌ప్లేలోనే ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. పర్ఫార్మెన్స్ ప్రకారం మాత్రం మనం దీనికి వంక పెట్టడానికైతే లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మొబైల్ అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. మరి ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు, 100 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేశారు, మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. యూఐ దగ్గర, కెమెరా దగ్గర ఇంప్రూవ్ అవ్వాలి. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ నేను అన్బాక్సింగ్ చేసే టైంకి ఇంకా ప్రైస్ రివీల్ కాలేదు. ప్రైస్ రివీల్ అయిన తర్వాత ఎంత బాగుంది అనేది మనం అక్కడ డిసైడ్ చేయవచ్చు. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.